మీడియా మిత్రులకు మా నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. వాస్తవంగా ఈ మధ్యన చాలా రోజులైంది ప్రెస్ మీట్ పెట్టడానికి. నాకు కొంచెం ఆరోగ్య కారణాల వల్ల నేనే ఇటు కూడా రాలేకపోయినా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లకు కోలుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే దీక్షా దివాస్. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 రోజున కరీంనగర్ నుంచి బయలుదేరి దీక్షా దివాస్లో పాల్గొనడానికి బయలుదేరుతున్న సందర్భంగా ఆ రోజు కేసీఆర్ చేసే దీక్షా దివాస్కు సంఘీభావంగా యావత్ తెలంగాణ మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలతో సహా పెద్ద సెంటర్లు, మున్సిపాలిటీలు అంతటా కూడా దీక్షా దివాస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు బ్రహ్మాండమైన ఏర్పాటు చేసుకొని దీక్ష కూర్చున్న సంగతి మనందరికీ తెలుసు. సరే, ఆ కాలక్రమేణా దీక్షా దివాస్ పోతున్నటువంటి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయటం, ఖమ్మం జైల్లో పెట్టడం, ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించడం, ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగించడం, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం, తెలంగాణ అన్ని జిల్లాల్లో నలుమూలల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో డిసెంబర్ 9వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడం, కేసీఆర్ గారు దీక్ష విరమించడం, ఇదంతా జరిగిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని పురస్కరించుకొనే ఈ సంవత్సరం ఈ నెల 29వ తారీఖు నాడు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం గాను గౌరవ ఈనాటి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు పిలుపునివ్వడం జరిగింది. ఆయే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశం 26వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ దీక్షా దివాస్ కార్యక్రమ విజయవంతం చేయడం కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అట్లనే మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఆ 26వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు జరగబోయే సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ముఖ్య నాయకులు 17 మండలాలు 6 మున్సిపాలిటీల నుంచి ముఖ్య నాయకులంతా 26వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఆఫీస్కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఆ రోజు 29వ తారీఖు నాడు చేయబడే దీక్షా దివాస్ కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది.
అంతా చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను మేల్కొల్పే దిశగా ఆనాడు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, కవులు, కళాకారులు అందరూ కూడా ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ఇవన్నీ ఒకసారి నెమరు వేసుకోవడం. దాదాపు ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో, రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంత విసిగి వేసారుతున్నారో. తెలంగాణ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోగా తెలంగాణ ద్రోహులే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే కాడికి తెలంగాణ ప్రజలు చేసుకున్నారు. ఇది ఎవరో చేసింది. ఇంకా ఏదో ఆశించి, ఇంకా రేవంత్ రెడ్డి మాకేదో దోషి పెడతాడు, ఇంకా ఏదో పెడతాడు, ఇంకేదో తింటాము, ఇంకేదో బాగా న్యాయం జరుగుతుంది అని చెప్పి అతిగా ఆలోచించుకొని కన్నతల్లి అటువంటి టీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి సాగనంపి కొత్తగా కాంగ్రెస్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజలు అనేక రకాలుగా క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని అవస్థలు పడ్డాము, తిండి లేక, తిప్పలు లేక, అన్నం తినో, అటుకులు బుక్కో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఇవాళ ఆగమైపోతుంది అనే ప్రజలను మేల్కొల్పడం కోసం దీక్షా దివాసును మరొకసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 26వ తారీఖు నాడు జరిగే జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని, 29వ తారీఖు నాడు జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా యావత్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజానికానికి, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ.